హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ముద్రాజ్ బైరా డ్రైవర్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున లైవ్ పెట్టిన చాలా మంది రెస్పాండ్ అయ్యారు. చాలా థ్యాంక్ యూ. ఇలానే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండరు మీరందరూ. నేను కూడా మీ అందరికీ సపోర్ట్ ఇస్తూ ఉంటా. ఈరోజు వచ్చేసి అస్కర్ ఏరియా వచ్చినట్టు, లేబర్ ఏరియా. మా దోస్తులు రమ్మన్నారు, అలా కలిసిపోదామని వచ్చినట్టు మా దోస్తుల దగ్గరికి వెళ్తున్నా. అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరు ఛాయలు తాగిర్రా? అందరికి గుడ్ మార్నింగ్. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు చాలామంది రెస్పాండ్ అయ్యారు. చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. మా ఫ్రెండ్ రమ్మన్నాడు, మా దోస్తు. అతని దగ్గరికి వెళ్ళి అట్లా కలిసి వద్దామని వచ్చినండి. ఇక్కడనే దగ్గరనే అస్కర్ ప్లేస్ అన్నట్టు. అస్కర్ దూరమే, కొద్దిగా దూరమే. వెళ్తున్నా, ఇంతకుముందే వచ్చినండి. వెళ్తున్నాను. మా దోస్తు ఇలా ఏం చేస్తుండో పొద్దున ఫోన్ చేసిండు, రారా అబ్బాయి అంటే వెళ్తున్నా. మా దోస్తు ఏం చేస్తుండో ఆడుతుండో. ఈరోజు హాలిడేనాట. రోడ్ మంచిగా లేదు, లేబర్ ఏరియా కదా. లేబర్ ఏరియా, రోడ్ మంచిగా లేదు. చూస్తావు, మీకు లేబర్స్ కూడా కనబడతారు. ఇక్కడ వర్క్ జరుగుతుంది. పొద్దునే కదా. చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? పెద్ద ఆయన దోస్త్ అంటే చిన్న ఆయన కాదు, పెద్ద ఆయన, ఏజ్ ఉన్న మనిషి. అందరు రెస్ట్ తీసుకుంటున్నట్టారు. డ్యూటీలు అయిపోయినాయి కదా, అందరు రెస్ట్ తీసుకుంటారు. కొద్దిగా ఆగితే వస్తారు. సాయంత్రం అయిందంటే మార్కెట్లోకి వస్తారు. ఇలా ఉంది. బాగా నచ్చిందా అండి మా ఆన్లైన్లోకి వస్తే? ఎన్ని రోజులకు ఒకసారి రావాలి చెప్పుర్రి, సరేనా? 1 వీకా, 3 డేసా, 4 డేసా? లైవ్లోకి రావాలి. లైవ్లోకి ఎప్పుడెప్పుడు రావాలి? కామెడీ ఏరి. చాలామంది రెస్పాండ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు అయితే నాకు. ఇంకా కొంతమంది లేరు కానీ, కాకపోతే ఛార్జింగ్ లేక మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. మళ్ళీ రోజు వచ్చి మళ్ళీ మాట్లాడదాం, సరేనా? మరి మా దోస్తు ఏం చేస్తుండో చూస్తున్నా. బండి ఇక్కడ పెడదాం. పార్కింగ్ పెట్టినా. వీళ్ళు మా ఫ్రెండ్స్. నేను వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు బయట కూర్చున్నారు. కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నట్టు. మేము అక్కడ పక్కపొంటి షాప్ ఉంది కదా, ఆ షాప్ వాళ్ళు డీజే పెట్టారు, సాంగ్స్ పెట్టారు అన్నట్టు. సాంగ్స్ పెట్టే వరకు మాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. అందు గురించనే వాయిస్ కట్ చేసి ఇక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక అలాగనే మేము మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉన్నామన్నట్టు. ఇక మన ఇంటి దగ్గర విషయాలు ఎలా ఉన్నారు అందరు అనుకుంటే, ఇక మాట్లాడుకుంటా అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక మేము అలానే ఉన్నాము. ఇక అక్కడికి నుంచి వెళ్ళి ఇక అంతే టీ తాగి అందరం టీ తాగేసినాం. టీ తాగి కాసేపు ఇక అలా మాట్లాడాం. టీ తాగింది కూడా ఇక వీడియో తీయలేను, ఇందులోనే కొంచెం మిక్స్ చేసిన అన్నట్టు. ఏమనుకోకూరి, సరేనా? ఇక టీ తాగి అక్కడి నుంచి అలాంటిగా కూరగాయల మార్కెట్కి వెళ్ళినాం మేము.
వెజిటేబుల్ అక్కడ కంపెనీ వాళ్ళు ఉంటారు చూడుర్రి. సరేనా? చూస్తే మీకు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరూ వస్తారు ఇక్కడికి. ఆ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు అందరూ వచ్చి అలాగా కలిసి మాట్లాడతారన్నట్టు అందరు ఫ్రెండ్స్‌లు అందరూ కలిసి. ఒకసారి చూడుర్రి పబ్లిక్ ఎలా ఉన్నారో. ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ. ఇక చూడుర్రి అందరు అలా ఎంత ఎంత సాయంత్రం చాయ్ తాగకుంటా అలా కూర్చుంటారు. పక్కపంట ఏదైనా వేసేది బ్యాంక్ అది. ఇంటికి మనీ పంపుకునేది. ఇదేమో ఇక నెక్స్ట్ మార్కెట్. ఇది అస్కర్ ఏరియాలో ఉంటుంది నెక్స్ట్ మార్కెట్. ఇక్కడనే చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ కలవాలనుకున్నా కానీ కూడా ఇక్కడికే వస్తారు అందరూ. ఇక అన్న నేను ఇక్కడ ఉన్నా, అన్నయ్య ఇక్కడ ఉన్నా నేను అని చెప్పేసి అంటే వాళ్ళు తొందర వచ్చేస్తారు అన్నట్టు తెలియని వాళ్ళకు. ఇక్కడ వీళ్ళు బస్ స్టాండ్ లాగా ఇక్కడ ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ దగ్గర. ఇక్కడ ఉన్నది చూడు, కాళ్ళు రెంట్కి వెళ్తారు అక్కడ అన్నట్టు. ఇక అక్కడికి నుంచి మేము వెళ్ళేసినాం. కొద్దిసేపు అలా చూసి ఇక అక్కడికి నుంచి మేము కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాం. ఇక తీసుకుందాంపా మరి బాగున్నాయా మరి కూరగాయలు అని చెప్పేసి ఇక మేము మా ఫ్రెండ్స్ వాళ్ళతోటి నేను వెళ్తున్నాను అట్లా వీడియో తీసుకుంటా. ఈరోజు ఇక అదేంది అందరూ సాంగ్స్ పెడతారు ఇక బయట. అందుకోసమని ఇక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. జర ఏమైనా తప్పులున్నా చెప్పుర్రి. సరేనా? ఇక కూరగాయల మార్కెట్కి వచ్చినాం. ఇక ఉల్లిపాయలు చూసినాము, క్యాప్సికమ్ చూసినాము, బెండకాయలు చూసినాము, ఆకుకూరలు చూసినాము. అవి బాగాలేవు అబ్బా. అన్నీ కొంచెం ఇదేమో ఆకు చూడరావు. ఈ మ్యాంగోస్ కొంచెం బాగున్నాయి అంతే. చేపలు కూడా ఉన్నాయి. చేపలు ఇది ఒక చేప ఉంచుతుంది. అది ఏం చేప దాని పేరు కూడా మనకు తెలియదు. ఇక చూడుర్రి బంగాళాత్ ఏదో మార్కెట్ ఏమో పేరు చెప్పింది కానీ మన దగ్గర ఏం పేరు అంటారో ఏమో తెలియదు. ఎంత పెద్దది, అన్నీ ఈగరాలుతున్నాయి. దాన్ని అమ్ముతురాళ్ళు. ఇక పీతలు కూడా ఉన్నాయి. పీతలు బాగా ఉన్నాయి. తీసుకోమంటే మా ఫ్రెండ్ తీసుకోను, అది ఇప్పుడు నేను ఈరోజు రేపు సాటర్డే కదా ఫాస్టింగ్ అని చెప్పేసి అన్నాడు. అందుకోసమని తీసుకోలేడు. ఇక మేము ఇక చూస్తేనే ఇక కూరగాయలు, బెండకాయలు ఇవన్నీ దీని ఏమంటారు దొండకాయలు. ఇక చూడరు ఎంత లావుగా ఉన్నాయో చూడరు. ముదిరిపోయినాయి ఇవి. అవి కూడా వాళ్ళు అమ్ముతుర్రు. బాగాలేవని చెప్పేసి అక్కడికి నుంచి వచ్చినాం. ఇక్కడ క్యాప్సికము, ఇంకొకటి సోరకాయ లాంటివి ఇవన్నీ చూసినాం కానీ ఎవి బాగాలేవు, అన్నీ ముదిరిపోయినాయి అన్నట్టు. లాస్ట్కి టమాటాలు చూసినాం కానీ టమాటాలు కొంచెం కుళ్ళిపోయినవి ఉన్నాయి. ఈ ఆకుకూర సోరకాయ ఆకు ఇది కూడా అమ్ముతారంట. ఇవన్నీ ఆకుకూరలు చూసినాం ఇక్కడ బాగాలేవు అని చెప్పేసి లాస్ట్ దాకా వెళ్ళినాం. ఇక్కడికి లాస్ట్ దాకా వెళ్ళినాం కానీ చూసినాము అక్కడ కూడా బాగాలేవు. తిరిగినాం ఒక ప్లేస్కి వచ్చినాం. ఇంకో ప్లేస్కి వచ్చి అక్కడ చూస్తే కొద్దిగా బాగున్నాయి. అప్పుడే ఫ్రెష్గా కొద్దిగా వచ్చినాయి. అక్కడికైనా తీసుకున్నాం. ఆకుకూరలు తీసుకున్నాం. లాస్ట్కి అయితే ఆకుకూరలు తీసుకున్నాము. నేను చూస్తున్నా మీకు చూడరు ఒకసారి. ఆకుకూర తీసుకున్నా కానీ అది అన్నాడు చూపించకమని చెప్పిండు అతను. కానీ మీరు చూడరు, మా జనాలు చూడరు. ఇక్కడ లేబర్ అందరు కంపెనీలలో వర్క్ చేసే వాళ్ళు అందరిగా బెంగాలీ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, మన ఇండియా వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరిగా, మన తెలుగు వాళ్ళు అందరిగా చాలామందిగా కంపెనీలలో వర్క్ చేసేవాళ్ళు కదా, చాలామంది ఉంటారు ఇక్కడ. చూడరు ఎంత పబ్లిక్. ఇంకా కొద్దిగా ముందు వస్తే బాగా చాలామంది ఉండేవాళ్ళంట. ఇక మనం అంత తొందరగా రాలేము. అంత కొద్దిగా లేటే వచ్చినాం కదా. అందుకోసమని చూస్తున్నాయి ఉన్న కొద్ది మందిని సరే చూస్తున్నా. సరేనా? ఏమైనా తప్పులు ఉంటే చెప్పుర్రి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోర్రి ప్లీజ్.